క్యాన్సర్ తో బాధపడే వారికి శుభవార్త. ఇప్పుడు మన హైదరాబాద్ లో ఒమేగా హాస్పిటల్లో దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సైబర్ నైఫ్ టెక్నాలజీతో రోబోటిక్ రేడియో సర్జరీ. ఇదే ఇతర శరీర భాగాలకు హాని కలగనీయకుండా కేవలం 1 నుంచి 5 రోజుల్లో సాధారణ జీవితంలోకి రావచ్చు. మరిన్ని వివరాలకు సంప్రదించండి ఒమేగా హాస్పిటల్స్, బంజారా హిల్స్, హైదరాబాద్. For more details, call 9848011421. నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే సార్, రామ్ గోపాల్ వర్మ ఒక సెన్సేషనల్ కమెంట్ ని చేశారు, వివాదాస్పదమైన కమెంట్ ని చేశారు. అదే ద్రౌపది ముర్ము గారి గురించి. అదే, ఇఫ్ ద్రౌపది ఇస్ ద ప్రెసిడెంట్, హూ ఆర్ ద పాండవాస్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ హూ ఆర్ ద కౌరవాస్ అంటూ ఒక కమెంట్ ని చేశారు. దాని తర్వాత నా ఉద్దేశం అది కాదు అంటూ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. సో ఏంటి సార్, ఎలా ఉండబోతోంది సార్ ఆయనకి ఈ కమెంట్ వల్ల ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది సార్? అంటే రెండు ప్రధానమైన విషయాలండి. రామ్ గోపాల్ వర్మ సరదాగానే ఆ కామెంట్ చేశాడు. అంటే ఆవిడ పేరు, ఆ పేరు వెనకాల ఉన్నటువంటి కథ మహాభారత యుద్ధం. మహాభారత యుద్ధానికి నాంది వాచకం పలికినది ద్రౌపదికి కౌరవ సభలో జరిగినటువంటి అవమానం. కాబట్టి ఇక్కడ దేన్ని కౌరవ సభ అంటున్నాడు అతను, వర్మ. ఎవరిని కౌరవులు అంటున్నాడు అంటే, ఆ రోజున ద్రౌపదికి అవమానం జరిగినటువంటి సభలో మెజారిటీ కౌరవులు ఉన్నారు. పాండవులు అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్నారు. అధికారం కోసం పాకులాడుతున్నటువంటి దశలో పాండవులు ఉన్నారు. అంటే ప్రజెంట్ కాంటెక్స్ట్లోకి వర్మగారు చెప్పినటువంటి స్టేట్మెంట్ని పట్టుకొస్తే ఎవరు కౌరవులు ఎవరు పాండవులు అని ఆయన చేసిన కామెంట్లోకి గనక వెడితే, సీరియస్గా బీజేపీ కౌరవ పాత్రలోను, కాంగ్రెస్ అనేది పాండవుల పాత్రలోనూ కనిపిస్తుంది. కాబట్టి ద్రౌపది మాన సంరక్షణం అనే అయితే అది పక్కన పెడితే, ద్రౌపది మాన సంరక్షణము అనేది కృష్ణుడు చేశాడు. అయితే ఈ దుశ్శాసనుడెవరు, దుర్యోధనుడెవరు అనేది కూడా ఆయన మాట్లాడేస్తే సరిపోయేది. అంటే అంత క్లారిటీ లేకుండా ఆయన మాట్లాడి ఉంటాడని నేను అనుకోవడం లేదు. అంటే ద్రౌపది అనగానే అది మహాభారతం తాలూకా లీడ్ సీన్ అనే విషయం ఆయనకి ఒక సినిమా డైరెక్టర్గా ఆయన బ్రెయిన్లో ఫ్లాష్ అయింది. ఫ్లాష్ అవగానే చాలా అమాయకంగా ఆయన ఎవరు కౌరవులు ఎవరు పాండవులు అని ప్రశ్న అడిగాడు. ద్రౌపదికి అవమానం జరిగింది, ఆవిడ మైనారిటీ వైపు ఉంది. అప్పుడు ఆ రోజున పాండవుల పక్షాన ఉంది. ఈవిడ అలా లేదు. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి అలా, అంటే మైనారిటీ సెక్షన్ వైపు లేదు ఆవిడ ప్రతిపాదన వచ్చిందే ఎన్డీఏ నుంచి. కాబట్టి పాండవ కథ లేకపోతే అది మహాభారతం కథ ఇక్కడ మనకి రిపీట్ అవుతున్నటువంటి సీన్ కనబడదు. రెండోది, ఈ కామెంట్ అనేది చాలా సీరియస్గా బీజేపీ వాళ్ళని హర్ట్ చేసేటువంటి అవకాశం అయితే బలంగా ఉంది. కారణం, వీళ్ళు కౌరవుల ప్లేస్లో ఉన్నారు కాబట్టి. భారతం ప్రకారం చూసుకుంటే ఆ రోజున సభలో దుర్యోధనుడు రారాజుగా ఉన్నాడు. ధృతరాష్ట్రుడిని కాదని సభని తన కంట్రోల్లోకి తీసుకుని నడిపినటువంటి సందర్భం రారాజుగా దుర్యోధనుడు. అంటే కౌరవ చోదిత సభ అది. పాండవులు అవమాన భారంతో దెబ్బతిని ఉన్న సందర్భం అది. జూదంలో ఓడిపోయి ఆ ఓటమి భారంతో కుంగిపోతూ ఏం చేయాలో అర్థం కాని అయోమయ స్థితిలో పాండవులు ఉన్నటువంటి సందర్భం అది. కాబట్టి ఈ కామెంటు, దీని తర్వాత భారతానికి లీడ్ సీన్ అయినటువంటి ద్రౌపదిని అవమానించటం అనేది, దానికి ఆ కార్యక్రమం నిర్వహించిన దుశ్శాసనుడు కౌరవుడే. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ కామెంట్ హర్టింగ్గానే ఉంటుంది బీజేపీకి. కాబట్టి వాళ్ళు స్పందించి దీని మీద వాళ్ళ వైపు నుంచి వాళ్ళు జాతీయ స్థాయిలో గొడవ మొదలుపెట్టేశారు. ఇది ఒక వెర్షన్ అయితే, రెండో వెర్షన్ ఏంటంటే, భారతీయ పురాణాలని కానీ లేకపోతే భారతీయ ఇతిహాసాలని కానీ భారతీయ దేవుళ్ళని కానీ
ఎవరు మాట్లాడినా ఉపేక్షించే పరిస్థితిలో హిందూ సమాజం లేదు ఇప్పుడు. ఉపేక్షించాల్సిన అవసరం ఉందంటారా సార్? అంటే కొన్ని సందర్భాల్లో పౌరాణిక పాత్రల మీద కూడా సరదాగా అంటే భక్తి లేక కాదు, భక్తితోనే జోకులు వేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి గతంలో. అంటే జోకుల్లా తీసుకోవాలా సార్? అక్కడి వరకే తీసుకోవాలి దాన్ని. అంటే రామభక్తుడైనటువంటి బాపు గారు కూడా రాముడు, సీత, లక్ష్మణుడు ఈ పాత్రల మీద చాలా కార్టూన్స్ వేశాడు ఆయన. కాబట్టి అంటే ఒక లైటర్ విన్ కామెడీ నడిచినా ఇబ్బంది పడని సందర్భం ఒకటి ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇతర మతస్థుల మీద, వాళ్ళ దేవుళ్ళ మీద జోకులు వేస్తే ఊరుకునే పరిస్థితి ఉందా సార్ ఇటువరకు కానీ ఇప్పుడు కానీ? ఆ పని చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఆ పని చేసిన వాళ్ళు ఉన్నారు, ఆ శిక్షలు అనుభవించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు తస్లీమా ఇస్లాం మతం మీద విమర్శ చేసింది ఆవిడ మీద దాడులు జరిగినాయి. రష్దీ మీద దాడులు జరిగినాయి. వాళ్ళు కామెంట్స్ చేశారు. అంటే ప్రతి దేవుడికి ఆపోజిట్ వర్గం ఒకటి ఉంటుంది, ప్రతి మతంలోనూ నాస్తికులు ఉంటారు. మరి అలాగే ఇక్కడ కూడా హిందువులు కూడా ఉపేక్షించే పరిస్థితి లేకుండా ఉంటుంది కదా సార్? ఏ వర్గానికైనా అది కామనే కదా. అంటే కామన్ అని కాదండి, ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే ఒక రకమైనటువంటి ఉదారవాదం ఉండేది ఒకప్పుడు. ఉదారవాదము అంటే మూఢభక్తి లేనటువంటి రోజులు ఉండేవి. అయితే ప్రస్తుతం ఈ మూఢభక్తిని ఏ కోణంలో ప్రమోట్ చేస్తున్నారు అంటే వీళ్ళందరినీ యూనిఫై చేయటం కోసం, ఒక్కటి చేయటం కోసం ఒక ప్రోగ్రాంలో భాగంగా చేస్తున్నారు ఇది. అంటే హిందూ దేవుళ్ళ మీద విపరీతమైన గౌరవం ఉందో లేకపోతే భక్తి ఉందో కాదు వీళ్ళు చేస్తోంది. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్లో భాగంగా హిందూ దేవుళ్ళ మీద ఎవరు మాట్లాడినా మీదపడి కరిచేయటం అనే ప్రోగ్రామ్ని బీజేపీ వాళ్ళు కాన్షియస్గా చేస్తున్నారు. హిందుత్వ శక్తులు చాలా బలంగా చేస్తున్నాయి. అందులో భాగంగా రామ్ గోపాల్ వర్మ కామెంట్ మీద వాళ్ళు అటాక్ చేసే ప్రయత్నం చేశారు. ఇది ఒరిజినల్. అంటే ఈ రామ్ గోపాల్ వర్మ మీద విమర్శ రావడానికి ప్రాతిపదిక ఇది. రామ్ గోపాల్ వర్మనే కాదు, ఎవరు కొంచెం లైటర్ వెన్లో హిందూ మతం మీద కానీ, హిందూ మత ఆచారాల మీద కానీ, లేకపోతే హిందూ దేవుళ్ళ మీద కానీ ఎవరు లైటర్ వెన్లో మాట్లాడినా వాళ్ళ మీద దాడులు జరిగేటువంటి అవకాశం ఉంది అనే విషయాన్ని ఆల్రెడీ గతంలో చాలాసార్లు హిందుత్వ శక్తులు దానికి సంబంధించిన సూచనలు మనకి ఇచ్చింది. కత్తి మహేష్ లాంటి వాడిని నగర బహిష్కరణ చేసే పరిస్థితి రావడం కావచ్చు, అతని మీద కోర్టులో పెట్టినటువంటి కేసులు కావచ్చు, వీటన్నిటి నేపథ్యం కనుక చూస్తే మనం వాళ్ళు ఓట్ బ్యాంక్ని కట్టడి చేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇలాంటి సంఘటన ఏదొచ్చినా కానీ దాన్ని వినియోగించుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చాలా బలంగా చేస్తున్నారు. అందులో భాగంగానే రామ్ గోపాల్ వర్మ మీద నెగిటివ్గా కామెంట్లు చేయడంతో పాటు ఒక రకమైనటువంటి అటాకింగ్ మూడ్లోకి వాళ్ళు వచ్చేసారు. వచ్చిన తర్వాతే ఈయన సారీ చెప్పే ప్రయత్నం చేశాడు. అది కూడా నా ఉద్దేశం అది కాదు అన్నాడు తప్ప పూర్తిగా బేషరతుగా క్షమాపణలు చెప్పే ప్రయత్నం చేయలే. కాబట్టి యుద్ధం కొనసాగుతుంది ఇంకో 2-3 రోజులు. కొనసాగిన తర్వాత ఫైనల్గా ఆయన దాని మీద పోరాటం కంటే కూడా ఒక దండం పెట్టి వదిలించుకునే ప్రయత్నమే చేస్తాడు రామ్ గోపాల్ వర్మ ఖచ్చితంగా. కాబట్టి దీన్ని రామ్ గోపాల్ వర్మ మీద బీజేపీ వాళ్ళ దాడిగా మాత్రమే చూడకుండా టోటల్గా హిందూ ఓటు బ్యాంకును కన్సాలిడేట్ చేసుకోవటం కోసం హిందుత్వ శక్తులు ఎంత కాన్షియస్గా ఉన్నాయో ఈ సంఘటన ద్వారా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పడం తప్ప నేను ఇంకో మాట చెప్పలేని పరిస్థితి అయితే ఉంది.